అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. రైల్వేకి సంబంధించి ఎగ్జామ్ యొక్క ఎగ్జామినేషన్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్‌లు పెడుతున్నారని చెప్పి. నాకు ఒక 1 మంత్ బ్యాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నన్ను అడిగింది. "అన్న ఈ విధంగా ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ ఎప్పుడుంటుందన్నా" అని చెప్పి. దానికంటే ముందుగా పంచకులాలో ఒకాయనున్నాడు. ఆర్‌పీఎఫ్ ఎస్ఐగానే జాబ్ చేస్తున్నాడు ఆ అన్న. నేను ఆ అన్నని అడిగి మామూలుగా మాట్లాడుతా ఉంటాం. నేను ఎస్ఐ ట్రై చేసినా గానీ, స్టేట్ ఎస్ఐ ట్రై చేసినా ఆ అన్న దానికి స్టేట్ ఎస్ఐ కూడా ట్రై చేసినాడు కానీ ఆయనకి జాబ్ రాలే. స్టేట్ ఎస్ఐ రాలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రైల్వే జాబ్ వచ్చింది. సో, నేను ఆయనతో పాటు చదువుకున్నాను. కానీ నాకంటే బాగా మంచి క్లవర్, మంచి స్టూడెంటు. కానీ స్టేట్ ఎస్ఐ ఇద్దరికీ రాలే కానీ ఆయనకి అట్ట ఆర్‌పీఎఫ్ ఎస్ఐ వచ్చింది. నాకు ఆర్‌పీఎఫ్ ఎస్ఐ పోయింది. సో, అలా అక్కడికెళ్ళిపోయాడు. ఎప్పుడు మాట్లాడుతానే ఉంటాడు నాతో. ఎప్పుడు అవసరం వచ్చినా నేను మాట్లాడతాను, ఆయన మాట్లాడతాను. నేను అడిగినా అన్నని. ఎప్పుడుంటది అని అడిగితే, తమ్ముడు నా ఎక్స్‌పెక్టేషను నవంబర్ లాస్ట్ వీక్‌లో గానీ, డిసెంబర్‌లో గానీ ఉంటుందిరా అని అన్నాడు. ఆర్‌పీఎఫ్ఎస్. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగింది. నన్ను అడిగితే నేను అదే చెప్పాను. సో, ఈ అన్న చెప్పింది. సో, ఈ విధంగా నవంబర్ లాస్ట్ వీక్‌లో గానీ, లేదా డిసెంబర్‌లో గానీ ఉండే ఛాన్స్ ఉంది సిస్టర్ అంటే, అన్న లేదన్నా ఉండకపోవచ్చు. ఇంతవరకు ఏల్‌పీదే జరగలేదు. మరి ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ఎలాగుంటది? ఉండదు అని అనింది. ఇంక సర్లే ఇంక మనం వాదించడం ఎందుకులే, సరేలే సిస్టర్ అని చెప్పి నేను గమ్మున అయిపోయాను. మళ్ళీ నేను మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడలేదు కానీ చెప్తే వినలా, సర్లే అని చెప్పి గమ్మున అయిపోయాను అనమాట. దానికి తగ్గట్టుగా తను చెప్పినట్టుగానే డేట్లు కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ డిసెంబర్లోనే ఆర్‌పీఎఫ్ ఎస్ఐ అనే ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. సో, అలా ఉంటుంది సిచ్యువేషన్. దాన్ని అర్థం చేసుకుంటే 99% రైట్ అవుతుంది. ఒక్కోసారి 1% రాంగ్ అయిపోతుంది నేను చెప్పే దాంట్లో కూడా. సో, ఆ 1% కాకుండా మీద 99% మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో మన ఛానల్లో అది చూసుకోండి. సో, 1% అనేది డేట్లు మార్చేయడమో లేకపోతే ఇంకేదైనా జరిగిపోవడం అలా మారుతూ ఉంటాయన్నమాట. సో, దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ నోటీస్‌కి సంబంధించి 100% నిజమే. వాళ్ళు భోపాల్ వాళ్ళు ఇచ్చారు. భోపాల్‌కి సంబంధించిన రీజన్ వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు 2/25కి రిలీజ్ చేశారు. నేను పెట్టుకుందుకు 2/27 అయిపోయింది ఇది. సో, నాకు తెలిసి అప్డేట్ ఇచ్చాను, మీరు చూసుంటారు టెలిగ్రామ్ ఛానల్‌లో. సో, ఇప్పుడు ఆ నోటీస్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అని సంబంధించి నోటీస్ అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, నెక్స్ట్ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్, టెక్నీషియన్కి సంబంధించి, మరి జేఈ జూనియర్ ఇంజనీర్కి సంబంధించి, మెటలాజికల్ సూపర్వైజర్కి సంబంధించి. సో, ఇందులో ఈ డేట్లు టెంటేటివ్ని ఇచ్చినాడు కానీ ఇవే కన్ఫామ్ ఫిక్స్ చేసుకోండి, ఇదే డేట్లు ఉంటాయి. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి నవంబర్ 25 నెక్స్ట్ మంత్ 25 నుంచి 29వ తేదీ వరకు ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఈ మధ్యలో డేట్లో అనేది ఉంటుంది. ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానిస్టేబుల్ ఇంకా ఇస్తాడు ఖచ్చితంగా. కానిస్టేబుల్ కొలిక్కి రాలేదంటే కొలిక్కి రాగానే అది కూడా ఇస్తాడు. నాకు తెలిసి ఆ మంత్లోనే అటు ఇటు ముందు వెనక డేట్లు మారుతాయి అంతే. ఆ మంత్లోనే ఉంటాయి, డిసెంబర్లోనే. ఆర్‌పీఎఫ్ ఎస్ఐకి సంబంధించి డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో డేట్లో ఎప్పుడైనా రావచ్చు మీకు ఆ టైంలో. టెక్నీషియన్కి సంబంధించి డిసెంబర్ 16వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ మధ్యలో ఈ ఎగ్జామ్లు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ చూద్దాం. ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ లైవ్ 10 days prior to the ఎగ్జామ్ డేట్ ఫర్ రెస్పెక్టివ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆల్ RRBs అని ఇచ్చాడు. లేదు ఎగ్జామ్ సిటీకి సంబంధించి మరియు అడ్మిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎగ్జామ్ సెంటర్ ఏమి ఎక్కడ అని చెప్పి 10 రోజులకు ముందు అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ డౌన్లోడింగ్ ఈ కాల్ లెటర్ విల్ స్టార్ట్ 4 days prior to ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్కి సంబంధించి అడ్మిట్ కార్డు అనేది 4 days ముందు అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సంబంధించి ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ prior to entry in the exam hall. The candidates are required to bring their original Aadhaar card. Candidates are once again advised to authenticate their identification through Aadhaar verification if not done already by logging in with their credential at RRB. ఇందులో ఏమి ఇచ్చాడంటే ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది బయోమెట్రిక్, అక్కడ ఆధార్ కార్డులో మీరు ఏ విధంగా అయితే బయోమెట్రిక్ ఇచ్చారో ఆ బయోమెట్రిక్ ద్వారానే అక్కడ అలో చేస్తాడు. అక్కడ బయోమెట్రిక్ అనేది ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది ఎగ్జామ్ సెంటర్లోకి తీసుకెళ్ళాలి. ఒకవేళ చేసుకోకుండా ఉంటే మీరు వెరిఫికేషన్ చేసుకోకపోతే RRB apply.gov.in మీరు చేసుకోవచ్చు అని చెప్పించినాడు అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి సంబంధించి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్ RRBS లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డూ నాట్ మిస్లీడ్ బై అథెంటికేటెడ్ సోర్సెస్. సో
మా క్యాండిడేట్స్కి ఏమో అప్డేట్ ఇస్తున్నారంటే వాళ్ళు, మీరు ఏ అప్డేట్ కావాలన్నా మీ ఆర్ఆర్బీ వెబ్సైట్లో అనేది దొరుకుతుంది. అంతేగాని వేరే సోర్స్ ఎత్తుక్కోవద్దండి, వేరే దాన్ని ఇచ్చేయద్దండి, నమ్మద్దండి నేను చెప్తున్నాను అంతే. నెక్స్ట్ 6 పాయింట్ వచ్చి బివేర్ ఆఫ్ టాట్స్ వుడ్ ట్రై టు మిస్గైడ్ క్యాండిడేట్స్ విత్ ఫేక్ ప్రామిసెస్ అపాయింట్. ఇదేం అవసరం లేదు. సో ఇది ఇందుకు సంబంధించిన నోటీసులో ఉన్నది. ఎగ్జామ్ డేట్లకు సంబంధించి ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ టెక్నీషియన్ సంబంధించి మరియు జేఈ అదర్స్కి సంబంధించి. సో 10 రోజులకు ముందు ఎగ్జామ్ సిటీ మరి సెంటర్కి సంబంధించి ఓపెన్ అవుతుంది. 4 రోజులు ఎగ్జామ్ ఉంటే 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ డేట్లు చూసుకొని జాగ్రత్తగా బాగా చదువుకోండి. ఈసారి నోటిఫికేషన్ పోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ డేట్లు కూడా గ్యారంటీ ఇవ్వలేం. సో ఎందుకంటే రైల్వే ఎప్పుడో తలుక్కుమంటుంది, మళ్ళీ కనపడుతుంది మళ్ళీ అనమాట, అప్పుడప్పుడు కనిపిస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్ పరిస్థితి రైల్వే జాబులన్నీ. సో బాగా జాబులు సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబులు కొట్టినా మీరు చిన్న జాబ్ స్వీపర్ కొట్టినా సరే మీరు సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, శాలరీలు ఒక రేంజ్లో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వేరేలాగా ఉంటాయి అనమాట. సో జాబ్ కష్టంగా ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందిగా ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, ఏమైనా కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు. సో అది చూసుకోండి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాన్ని గుర్తుపెట్టుకొని జాబులు అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదువుకోండి. ప్రాక్టీస్ కాదు పక్కన పెడితే, బాగా చదువుకోండి. రైల్వే జాబుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా చదువుకోవాలి. ఆర్పిఎఫ్ఎస్ఐ రన్నింగ్ ఏం పెద్ద కష్టమే ఉండదు, ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లోనే టఫ్నెస్ అంతా మొత్తం. సో బాగా చదువుకోండి, అర్థమెటిక్, రీజనింగ్ బాగా చేయండి. ఇంగ్లీష్ ఎట్టా ఉండదు కాబట్టి మిగతా సబ్జెక్టులు బాగా చూసుకోండి, జనరల్ సైన్స్ అవంతా. సో ఇది దీనికి సంబంధించి యొక్క నోటీస్కి సంబంధించి. సో వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అని అనిపిస్తే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.